తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం అనేది గత 20 రోజుల నుంచి రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా శిక్షణా కార్యక్రమాలు ఇస్తూ మరి గత 20 రోజుల నాటే స్టార్ట్ చేసింది. మన మండలంలో వచ్చేప్పటికి టీటీడీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసి స్టార్ట్ చేశారు. ఆ రోజు నుంచి కూడా ఏదో ఒక కార్యక్రమాన్ని చేస్తూనే వస్తున్నారు. కాబట్టి ఈరోజు నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా అందరూ పాల్గొని ఇవాళ 7:30 నుంచి వైజాగ్లో ఈ యోగా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కాబట్టి యోగా చేయడం అనేది ఎంతో మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరం. యోగా చేయొచ్చు, వాకింగ్ చేయొచ్చు, రన్నింగ్ చేయొచ్చు, ఏదైనా సరే ఒక గంట సేపు మనం కొద్దిపాటు గంట సేపు చేస్తే మన ఆరోగ్యానికి ఎంతో బాగుంటుందనే ఉద్దేశంతో కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా మన దేశం వరకు చూసే విధంగా నరేంద్ర మోడీ గారు ప్రయత్నం చేశారు. దానికి మన రాష్ట్రంలో దాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరి 3 లక్షల మందితో 26 కిలోమీటర్ల మేరకు మొత్తం అంతా కూడా మన యోగా కార్యక్రమం చేయడం జరిగింది. ఇది ఒక గిన్నీస్ బుక్లో కూడా ఎక్కే విధంగా మన ప్రయత్నం చేయడం జరిగింది. ఆ విధంగా మనమంతా కూడా గ్రామాల్లో ఒక గంట సేపు పొద్దున పూట 6 to 7, 5 to 6 ఒక గంట సేపు అందరం కూడా మనం యోగా కార్యక్రమం కానీ, వాకింగ్ కానీ, రన్నింగ్ కానీ ఏదో కార్యక్రమాల్లో పాల్గొని ఆ విధంగా పాల్గొంటే మన ఆరోగ్యాలన్నీ కూడా బాగుంటాయని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎటువంటి రోగం తగ్గించాలి, పరిపూర్ణమందిగా గ్రహించాలి. అటువంటి యోగా మార్గం మన భారతదేశంలో వృత్తుల ద్వారా మనకి ఒక విద్యలాగా మనకి నేర్పించడం జరిగింది. అటువంటి యోగా అనేది ఒకప్పుడు మన దేశంలో ఉండేది, కానీ ప్రపంచంలో నూతన భవనం ద్వారా అన్నింటికీ కూడా కొన్ని రైట్స్ చేసి రావడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే రోజు మనం వాడే పదార్థాలు కూడా పేటెంట్ చేసి ప్రపంచ దేశాలన్నీ కూడా ఇలాంటి పసులాడడానికి జర్మనీ పేటెంట్ తీసుకోవడం జరిగింది. మనం ఇదే ముందు వస్తువులు కూడా అందరూ విదేశాలు మా దేశంలో సృష్టించుకుంది మాదే అనుకుంటున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అన్నింటికీ మన దేశంలో పుస్తకాలు కూడా మన హక్కుల విషయం గ్రహించి ఈ యోగా అనేది మన దేశంలోనే సృష్టించబడిందని ప్రపంచాన్ని తెలియజేయడం జరిగింది. ఆ విధంగా యోగా అనేది ప్రపంచంలో భారతదేశంలోనే సృష్టించబడిన విషయం గ్రహించడం తెలియజేయడంతో ఈ రోజుని అనగా 27వ తారీఖు జూన్ 27వ తారీఖుని ప్రపంచవ్యాప్తంగా కూడా యోగా దినోత్సవంగా అంగీకరించి దీన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా జరుపుకోవడం జరుగుతుంది. అటువంటి యోగా కార్యక్రమంలో నేను కార్యనిర్వాహకులకు, సర్పంచ్ గారికి, మరి ఈ కార్యక్రమానికి చేసినటువంటి పుర ప్రముఖులకి, వేదికలు అలంకరించిన పెద్దలకి, చిన్నారులకి అందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు మరియు విచ్చేసినందుకు ధన్యవాదాలు. యోగా అనేది మన సనాతన ధర్మంలో ప్రధాన భాగం యోగా. ఇది యోగాని అనుకరించే ఎంతోమంది ఋషులు, వివిసిద్ధులు పొందడం జరిగింది. క్రీస్తు పూర్వం గౌతమ బుద్ధుడు కూడా యోగా ద్వారానే, యోగా మార్గం ద్వారానే అనేక రకాలైన అద్భుతాల ప్రపంచ దేశాలకి యోగ మార్గం ద్వారా అందించడం జరిగింది. మనందరం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఆరోగ్యానికి ఎంతో దోహదపడేటువంటి యోగా ఆరోగ్యంగా పరిమితం కాదు, మానవ జీవాత్మని పరమాత్మతో అనుసంధానం చేసే ఏకైక మార్గమే యోగా. కాబట్టి ప్రతి ఒక్కరూ యోగాన్ని అభ్యసించి యోగ మార్గంలో తారాస్థాయికి చెంది ఆ భగవంతుని సాన్నిధ్యం పొందే అందుకు అనుకరమైన యోగ మార్గాన్ని అనుకరించాలని తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి, పంచాయతీ సర్పంచ్ గారికి, కార్యదర్శి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు మనకి విదేశంలో మనకి యోగా గురించి మహారుషులు ఎంతోమంది మనకి ఒక యోగా గురించి ఆరోగ్యం గురించి పదాన్ని మన మోడీ గారు ప్రపంచ దేశాలకు ఎక్స్పోర్ట్ చేసినట్టు మేకిన యోగా భారతదేశం నుంచి
ప్రపంచం మొత్తానికి తెలియజేసినటువంటి ఘనత మన మోడీ గారు ఉంది. ఆ మోడీ గారే ఈ రోజున మన విశాఖపట్నం మన స్వచ్ఛాంధ్ర యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొని ఇవాళ 3 లక్షల పరిశుభ్రంగా ఉన్నటువంటి ఆర్కే బీచ్ దగ్గర నుంచి భీమిలో వరకు 26 కిలోమీటర్లు వాడించి ఈ రోజున గిన్నిస్ రికార్డు బుక్లో ఒక స్థానం సంపాదించారు. అదేవిధంగా ముఖ్యంగా బాలికలు, గిరిజన బాలికలు ఈ యోగాసనంలో 22,000 మంది ఒకే చోట పాల్గొని వాళ్ళు సూర్య నమస్కారాలు గిన్నిస్ రికార్డు సంపాదించారు. కాబట్టి ఈ రోజున విద్యార్థులు ముఖ్యంగా విద్యార్థులకి కూడా మత భేదాలతో సంబంధం లేదు, ఒడితో సంబంధం ప్రతి ఒక్కరూ కనుక ప్రతిరోజు ఒక గంట టైం కేటాయించి యోగాను అభ్యసిస్తే అందరూ మానసిక ఉల్లాసంగా ఆరోగ్యంగా ఉంటారు. అందరూ ఆరోగ్యంగా ఉంటే స్వచ్ఛంగా ఉంటుంది. అదేవిధంగా భారతదేశంలో వికసిత భారత్ పార్టీ సంపాదించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి కార్యశాల గురించి అందరికీ నమస్కారం. ధన్యవాదాలు. సందర్భంగా వైజాగ్లో నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా కార్యక్రమం భారీగా జరుపుతున్నారు. అలాగే మన కోడూరు మండలం కోడూరు గ్రామంలో కూడా అన్ని స్కూల్స్లో కానీ పంచాయతీ ఆఫీసులో కానీ యోగా దినోత్సవం జరుపుతున్నారు. ఈ యోగా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి మనిషి యోగా అనేది చేస్తే షుగర్ కానీ, బీపీ కానీ, అలాంటి ఆరోగ్యానికి దగ్గరికి రానివ్వం. పిల్లలు కూడా వేసుకునే పని లేదు. కనుక ప్రతి పిల్లలు కూడా ఇప్పుడు నుంచి అలవాటు చేసుకుని యోగా అనేది నేర్చుకుంటే ప్రతిరోజు ఒక 10 నిమిషాలు చేస్తే రేపు పొద్దున మీకు కాళ్ళు నొప్పులు కానీ, గ్యాస్ ట్రబుల్ కానీ, షుగర్ కానీ ఇలాంటివి రాకుండా మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని ఈ సభముగా తెలియజేస్తూ నేను నిర్వహిస్తున్నాను. ఈ రోజున 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా జరిగే దానిలో భాగంగా మన కోడూరులో కూడా కోడూరులో మోకాళ్ళు వంగకుండా చేతులు తీసుకెళ్లి పాదాలు పెట్టుకోవాలి. మోకాళ్ళు ముందు వంగకూడదు. మోకాళ్ళు ముందు వంగకూడదు. మోకాళ్ళ దగ్గర మంచిగా ఉంటుంది.